భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యాపిల్ కంపెనీ వారు తీసుకువచ్చిన ఐఫోన్ 16 గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇట్స్ గ్లో టైమ్ అని నినదిస్తూ సాగిన యాపిల్ ఐఫోన్ 16 ఆవిష్కరణ వేడుక నిజంగానే కొత్త శోభలతో ప్రకాశించింది. ఐఫోన్ ప్రియులకు పండుగను తలపించింది. ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్తో పాటుగా వాచ్ 10, వాచ్ అల్ట్రా, కొత్త ఇయర్పాడ్స్ కూడా గొప్ప ఆసక్తిని రేకెత్తించాయి. ఈసారి వేడుక మరో విశిష్టత కలిగి ఉంది. అదేమిటంటే యాపిల్ పరికరాలు దండిగా కృత్రిమ మేధను సంతరించుకోవటం. సొంత జనరేటివ్ ఏఐ పరిజ్ఞానమైన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ఇవి ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫోన్లకు అందుబాటులోకి రావడానికి కాస్త సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్ వస్తే సిరి మారుతోంది. సిరి భారీగా మారనుంది. పూర్తిగా కొత్త రూపంతో భాషను మరింత బాగా అర్థం చేసుకోవటం, ఇంకాస్త సహజంగా సంభాషించడం వంటి గుణాలను సంతరించుకోనుంది. పర్సనల్ కంటెక్స్ట్ మీద అవగాహన కలిగి ఉండటం, వేర్వేరు యాప్లతో పనిచేసే నైపుణ్యం, పరికరం ఫీచర్లు, సెట్టింగ్స్ను అర్థం చేసుకోవటం లాంటి నైపుణ్యాల మూలంగా మంచి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తుంది. బిగ్గరగా మాట్లాడలేని సందర్భాలలో ఐఫోన్, ఐప్యాడ్ తెర కింద తాకి టైప్ చేసి ఆదేశాలు ఇవ్వవచ్చు కూడా. అంతకు ముందు చేసిన విజ్ఞప్తులకు సంబంధించిన అంశాలను అడిగినా స్పందిస్తుంది. ఉదాహరణకు ఏదైనా వేడుకను క్యాలెండర్లో టిక్ చేసుకుని ఉన్నట్లయితే ఇప్పుడక్కడ వాతావరణం ఎలా ఉందని అడిగితే వెంటనే జవాబిస్తుంది. ఆన్ స్క్రీన్ మీద సిరికి అవగాహన అబ్బింది. అందువల్ల తెర మీద జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోగలదు. ఎవరైనా స్నేహితుడు అడ్రస్ మారిందని సందేశం పంపించారనుకోండి, కాంటాక్ట్ కార్డులో ఈ చిరునామాను చేర్చమని చెబితే చాలు, వెంటనే చేసి పెడుతుంది. పర్సనల్ కంటెక్స్ట్ నిజానికి ఇది ఫీచర్ కాదు, కానీ యాపిల్ ఇంటెలిజెన్స్కు స్తంభం వంటిదని చెప్పుకోవచ్చు. సిరిని ఏదైనా అడిగితే ఇది పరికరంలోని ఫోటోలు, క్యాలెండర్ వాటి నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది. ఉదాహరణకు అమెరికా నుంచి వచ్చే బంధువుల విమానం ఎప్పుడు దిగుతుందో మర్చిపోయామనుకోండి, ఈ విషయాన్ని సిరిని అడిగితే అది స్క్రీన్ షాట్స్, మెసేజెస్ నుంచి సమాచారాన్ని తీసుకుని జవాబిస్తుంది. క్రికెట్ మ్యాచ్ సినిమా టికెట్లు ఎక్కడ సేవ్ చేశామో మర్చిపోతే సిరిని అడగవచ్చు. ఇంకా రాత సాధనాలు, ఈమెయిల్ రాయాలన్నా, సంక్షిప్త సందేశాన్ని పంపించాలన్నా టైపింగ్ టూల్స్ చేదోడుగా నిలుస్తాయి. అలాగే రాసే విషయాన్ని మరింత సరళంగా, హృదయంగా, సంక్షిప్తంగా మారుస్తాయి. వృత్తి, ఉద్యోగాల సమాచారానికి అనుగుణంగానూ తీర్చిదిద్దుతాయి. టెక్స్ట్ సారాంశం, కీలక అంశాల జాబితా, పట్టిక వంటి వాటిని రూపొందించడానికి ఉపయోగపడతాయి. టెక్స్ట్ను చదివి అక్షర లోపాలను సవరిస్తాయి. ఏఐ ఎమోజీలను జెన్మోజీ మరింత ఉన్నత స్థితికి చేర్చనుంది. దీని ద్వారా యూజర్లు తమను తాము వ్యక్తపరచుకోవటానికి ఒరిజినల్ జెన్మోజీలను సృష్టించుకోవచ్చు. అదెలా ఉండాలో అక్షరాల్లో వర్ణిస్తే చాలు, దానికి అనుగుణమైన జెన్మోజీ ప్రత్యక్షమవుతుంది. అదనపు ఆప్షన్లు ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోటోల ఆధారంగా వారి జెన్మోజీలను సృష్టించుకోవచ్చు. ఎమోజీల మాదిరిగానే వీటిని మెసేజ్లకు యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్గా షేర్ చేసుకోవచ్చు. ఇమేజ్ ప్లేగ్రౌండ్, ఇదో సంక్షిప్త ఫీచర్ అయినా వాడుకోవటం తేలికే. ఇమేజ్ ప్లేగ్రౌండ్ పరికరంలోని ఏఐనే వాడుకుంటుంది. యూజర్ల అవసరాలకు తగినట్లుగా సూచనలు అందిస్తుంది. మెసేజెస్, నోట్స్, కీనోట్స్, పేజెస్ వంటి యాప్స్లో వినోదాత్మక ఇమేజ్లను సృష్టించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా యానిమేషన్, ఇలస్ట్రేషన్, స్కెచ్ వంటి రూపాలలో ఇమేజ్లను జనరేట్ చేసుకోవచ్చు. సొంతంగానూ వర్ణించవచ్చు. ఉదాహరణకు తెలిసిన వ్యక్తిని టోపీ, కోటు ధరించినట్టుగా ఇమేజ్ సృష్టించమని అడగవచ్చు. పిల్లిని వ్యోమగామిగా అలంకరించమని కోరవచ్చు. నిమిషాల్లో అవి ముందుంటాయి. ఈ ఫీచర్ ఫోన్లోని లైబ్రరీ, యాప్స్ ఇమేజ్లనే వాడుకుంటుంది. కొత్తగా సృష్టించుకున్న ఫోటోలను ఇతర యాప్స్తో షేర్ చేసుకోవచ్చు.
అయితే ఇది రియలిస్టిక్గా కనిపించే ఇమేజ్లను సృష్టించదు. వదంతులు వ్యాపించకుండా చూడటానికే ఈ ఏర్పాటు చేశారు. ఇమేజ్ వ్యాండ్. నోట్స్లో ఏదో రాస్తుంటారు. హఠాత్తుగా అక్కడ ఒక చెట్టు బొమ్మ ఉంటే బాగుండునని అనిపించవచ్చు. ఇక్కడే ఇమేజ్ వ్యాండ్ మంత్రదండంలా పనిచేస్తుంది. ఇది నోట్స్ యాప్లో రఫ్ స్కెచ్ను దానికి సంబంధించిన ఇమేజ్గా మార్చేస్తుంది. చేతితో లేదా యాపిల్ పెన్సిల్తో స్కెచ్ చుట్టూ వృత్తాన్ని గీస్తే చాలు. ఇమేజ్ వ్యాండ్ ఆ అంశాన్ని విశ్లేషించి దానికి అనుగుణమైన బొమ్మను సృష్టిస్తుంది. ఖాళీ భాగంలో వృత్తాన్ని గీసిన ఇమేజ్ వ్యాండ్ చుట్టుపక్కల ఉన్న అంశాల ఆధారంగా ఇమేజ్ను ముందుంచుతుంది. చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్. ఓపెన్ఏఐ రూపొందించిన చాట్ జీపీటీని సిరి రైటింగ్ టూల్స్కు సమ్మిళితం చేయటం వల్ల పనులు మరింత సులభం కానున్నాయి. ఫోటోలు, డాక్యుమెంట్లకు సంబంధించిన ప్రశ్నలను సిరికి అందిస్తే అది చాట్ జీపీటీ సహాయం తీసుకుంటుంది. కంపోజ్ ఇన్ రైటింగ్ టూల్స్తో చిత్తు ప్రతి నుంచి ఒరిజినల్ కంటెంట్ను సృష్టించుకోవచ్చు. ఖాతా లేకపోయినా చాట్ జీపీటీని యాక్సెస్ చేయొచ్చు. చాట్ జీపీటీ సబ్స్క్రైబర్లు అయితే ఖాతాలతో కనెక్ట్ అయ్యి పెయిడ్ ఫీచర్లను వాడుకోవచ్చు. ఈ విధంగా ఐఫోన్ 16లో కొత్త ఫీచర్లు ఎన్నో వస్తున్నాయి. ఈరోజు మనం యాపిల్ మేధ గురించి తెలుసుకున్నాం కదండి. ఈ కృత్రిమ మేధతో మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నారు. మరో చక్కని అంశంతో తిరిగి కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.